నమస్తే అండి అందరికీ. సో ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి అంటారండి. సో 8వ వింత అన్నమాట ఇది. శ్రీమద్ భగవద్గీత చూద్దామండి లోనకెళ్ళి ఏంటా అనేది. ఇది చదవాల్సిన అవసరం లేదు. చదువు వచ్చిన వాళ్ళు కావచ్చు, చదువు రాని వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవచ్చు. ఎలా మేడం చదువు రాని వాళ్ళు చదివేది ఎలాగండి అంటే ఈ విజ్డమ్ ఫుడ్ ద్వారా అండి. ఈ విజ్డమ్ ఫుడ్ చదివి ప్రతి ఒక్క అక్షరము కూడా చదివి మనకి వినిపిస్తుంది. ఏ శ్లోకమైనా కానీ చూద్దామండి ఎలా అనేది. సో ఏ లాంగ్వేజ్ కావాలన్నా, మనకి తెలుగు కావాలా, ఏది కావాలన్నా ఇక్కడ మనము 13 లాంగ్వేజ్ల్లో వస్తుందండి భగవద్గీత. మహా అద్భుతం అన్నమాట. చూద్దాం. అక్కడ ఉన్న బంధువులందరినీ చూసి అతని హృదయం కరుణతో నిండిపోయింది. అప్పుడు అతడు విషణ్ణ వదనంతో ఇలా పలికెను, యుద్ధం కోరి యుద్ధరంగంలో నిలబడిన నా వారిని చూచి నా అవయవాలు శిథిలమవుతున్నాయి. నా నోరు కూడా ఎండిపోతోంది. ఇంకా నా శరీరం వణుకుతోంది. ఒళ్ళు గగురు పొడుస్తోంది. నా శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఓ అర్జున, నా దివ్య జననం మరియు కర్మల సత్యాన్ని తెలిసిన మనిషి శరీరాన్ని త్యజించి తదుపరి జన్మ అనేది లేకుండా నన్నే పొందుతాడు. అనగా జనన మరణాల బంధం నుండి విముక్తి పొందుతాడు. రాగ భయం మరియు కోపం నుండి ముక్తులై నా ఆశ్రయానికి వచ్చి నాలో విలీనమై జ్ఞానరూప తపస్సుతో పవిత్రమై చాలా మంది భక్తులు నా రూపాన్ని పొందారు. ఓ పార్థ, నన్ను ఎవరు ఎలా భజిస్తే నేను వారిపై అలా దయ కలిగి ఉంటాను. కాబట్టి మానవులందరూ అన్ని విధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తారు. ఈ విధంగా బొమ్మ పైన టచ్ చేసిన ఇలాంటి సౌండ్స్ అన్నీ వస్తాయండి.